హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ హేమ. ఈరోజు వచ్చి మేము కాణిపాకం కాళహస్తి రెండు ప్లాన్ చేసుకున్నామండి. మార్నింగ్ 4:30కి మేము కవర్పేట నుంచి స్టార్ట్ అవుతున్నాం. ఈరోజు ఇంకో స్పెషల్ ఏంటంటే ఈరోజు నవీన్ బర్త్డే. ప్లానింగ్ ఏం పెద్దగా చేయలేదు అండ్ ఎలా చేయాలి, ఏం సర్ప్రైజ్ ఇవ్వాలో తెలియట్లేదు. చూద్దాం, వెళ్ళేదారులు ఏమైనా కొత్తగా చేయాలనుకుంటున్నాను. వచ్చేస్తున్నారు. హాయ్, అందరూ బాగున్నారు అనుకున్నా. ఈరోజు మేము కాణిపాకం వెళ్తున్నాం. కాణిపాకం తర్వాత కాళహస్తి వెళ్తున్నాం. ఒకే రోజు రెండు పెద్ద పెద్ద గుడిలు. దాని ఫుల్ వీడియో మేము వేస్తున్నాం. తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. 4:30కి అయితే స్టార్ట్ అయిపోయామండి. పిల్లలకి నిద్ర లేదు. మధ్యలో ట్యాంక్ ఫుల్ చేయడానికి మాత్రం పెట్రోల్ బంక్ దగ్గర ఆగాము. ఇప్పుడు టైం వచ్చి 6:15 అవుతుంది. బయట గ్రీనరీ, ఆ చల్లటి బ్రీజ్, ఎర్లీ మార్నింగ్ బ్రీజ్ ఎంతో బాగుంటుంది కదా. సో అది ఎంజాయ్ చేస్తూ మేము ట్రావెల్ చేస్తున్నాము. అందరైతే నిద్ర మత్తులోనే ఉన్నారు, చాలా మత్తులు. అంటే నైట్ కూడా మేము ఆల్మోస్ట్ 12:30, 1 అయింది పడుకునేసరికి. అండ్ మార్నింగ్ 3 o'clock అలా లేచి రెడీ అయిపోయాం. కాబట్టి పాపం చిన్న పాపకైతే అసలు నిద్ర లేదు. వీళ్ళిద్దరు ఫ్రెండ్ డ్రైవర్ పక్కన కూర్చొని నిద్ర. డ్రైవర్కి ఎక్కడ నిద్ర వచ్చేస్తుందో అని నేను మేల్కొని కంపెనీ ఇస్తున్నాను డ్రైవర్కి. అసలు కాణిపాకం వెళ్ళే దారిలో మొత్తం మ్యాంగో చెట్లే అండి, ఎంత బాగున్నాయో. బ్రేక్ఫాస్ట్ అయితే వచ్చే దారిలో చేసేసామండి. అండ్ మేము కాణిపాకం రీచ్ అవ్వడానికి 9:30 అయింది. అండ్ మేము ఫస్ట్ అయితే కళ్యాణ కట్టకెళ్ళి ఫస్ట్ వెంట్రుకలు ఇచ్చేయాలి. సో మొక్కుబడి ఉంది పిల్లలిద్దరికీ ఇక్కడే గుండు కొట్టించాలని. యాక్చువల్గా ఫస్ట్ మా కులదేవుడికి ఇచ్చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ కాణిపాకంకి మొక్కుకున్నాము. అలాగే మా అమ్మ కూడా మొక్కుకొని ఉంది. సో మా అమ్మ కూడా గుండు ఇవ్వడానికి రెడీ అయిపోయింది. అండ్ ఇక్కడ కళ్యాణ కట్ట జస్ట్ 20 meters దూరంలోనే ఉంది ఎంట్రన్స్ నుంచి. అండ్ కళ్యాణ కట్టలో హాట్ వాటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు ఫస్ట్ తల తడుపుకోవడానికి. చూసారా మా అమ్మ 2 జడలు వేసుకొని ఎంత క్యూట్గా ఉందో, బాగుంది కదా. సో ఆమె అయితే బాగా ఎమోషనల్ అయిపోయింది గుండు చేయించుకునేటప్పుడు. అండ్ మా లక్కీ అయితే ఫస్ట్ టైం పుట్టెంట్రుకలు తీసేటప్పుడు భయంకరమైన గోల చేసింది. ఇప్పుడు చూడండి బుద్ధిమంతురాల్లాగా ఎంత బాగా గుండు కొట్టి చేసుకుంటుందో. అండ్ సాడెస్ట్ పార్ట్ ఏమైనా ఉందంటే చిన్న పాప అస్సలు కంట్రోల్లో లేదు, చాలా ఏడుస్తూనే ఉంది. అండ్ తను తల తిప్పుతూ ఉండడం వల్ల తలకి ఘాట్లు కూడా పడ్డాయి. ఎంత జాగ్రత్తగా చేసినా ఘాట్లు అయితే కామన్ అయిపోయింది. సో కాణిపాకంకి ఎన్నిసార్లు వచ్చినా తనివే తీరదు, ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది. ఈరోజు అయితే కాళహస్తి కూడా ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఫాస్ట్గా చూసుకుంటున్నాము. ఇక్కడ 3 types ఆఫ్ దర్శన్స్ ఉంటాయండి. ఫ్రీ దర్శన్, 100 rupees దర్శన్, 150 rupees దర్శన్. మేము ఫాస్ట్గా వెళ్ళాలని 150 rupees అతి శీఘ్ర దర్శనం అంటారు. సో ఫ్రెండ్స్, ఫోన్స్ లోపల అలౌడ్ లేదు. సో ఫోన్స్ వచ్చి ఫోన్ డిపాజిట్ కౌంటర్లో ఇచ్చేస్తున్నాం. దర్శనం చేసుకొని వచ్చి స్వామి దర్శనం ఎలా జరిగిందో చెప్తాను. ఓకే, బాయ్. హలో గైస్, దర్శనం అయిపోయింది. దర్శనం చాలా బాగా జరిగింది. వినాయకుడిని బాగా చూసుకున్నాము. ఇంకా ఇప్పుడు కాళహస్తికి బయలుదేరాలి. యాక్చువల్గా అన్నదానం జరుగుతుంది. ప్రాప్తం ఉంటే మేము తింటాము, లేదంటే ఇంకా బయటకు వెళ్ళి తినాల్సిందే. అంటే కాళహస్తి కూడా జనం ఎక్కువగా ఉన్నారు. ఈరోజు ఏకాదశి అంట. సో జనం చాలా మంది ఉన్నారు. ఇప్పుడు టైం 12:30. మేము 4:30కి స్టార్ట్ అయితే 9:30కి రీచ్ అయ్యాము. అండ్ వీళ్ళ గుండ్లు అవన్నీ ఇచ్చుకొని స్నానాలు చేసుకొని వచ్చి క్యూలో నిలబడేసరికి 11 అయింది. 11 అయింది. సో 11 నుంచి 12:30 1.5 hourలో దర్శనం దొరికిందండి. సో చాలా హ్యాపీగా ఉంది. పోయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. ఈసారి అయితే ప్రాప్తం లేదనుకుంటానండి, చాలా క్యూ ఉన్నింది. అందుకని మేము ఇంకా బయలుదేరేసాము. దారిలో A to B ఉన్నింది. సో అక్కడ దిగేసి లంచ్ చేసేసి స్టార్ట్ అయిపోయాం. నవీన్ పడుకున్నప్పుడు ఐబాకో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. నన్నకు రొంబ తూకం వరుదా. లేట్ అయిపోతుందని హరిబరిలో ఉన్నాం. సో మేము టీ అంటే తను ఒప్పుకోవడానికి, డ్రైవర్కి బాగా నిద్ర వస్తుందంట. సో టీ కావాలంట అని చెప్పి డ్రైవర్ మీద చెప్పి మేము ఐబాకో దగ్గరికి అయితే తీసుకొచ్చేసాం. ఫ్రెండ్స్, సర్ప్రైజ్ అయితే పెద్దగా ఏమి ఇవ్వలేదు. జస్ట్ తనకి టీ అని చెప్పి ఐబాకోకి తీసుకొచ్చాము, కార్ పక్కనే ఆపేసి. సో కట్ చేసేటప్పుడు చూపిస్తాను. హ్యాపీ బర్త్డే నవీన్, హ్యాపీ బర్త్డే నవీన్.
అందుకే ఆయన అది ఇచ్చాడు. కానీ ఫార్మాలిటీకి పైన నువ్వు డాడీకి పెట్టు. ఈ కేక్ ఇప్పుడప్పుడే కట్ అవ్వదంట, ఒక 10 minutes పడుతుందంట. సో 10 minutes వెయిట్ చేయాలి. ఓకే హ్యాపీ బర్త్డే నవీన్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. లక్కీకి హ్యాపీ బర్త్డే సెలబ్రేషన్స్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా బయలుదేరుతున్నాము, కాళహస్తికి వెళ్తున్నాము. హలో ఫ్రెండ్స్, దర్శనం ఇప్పుడే అయింది. యాక్చువల్గా చాలా లేట్ అయిందండి. మేము రాహుకేతు పూజ చేసుకొని లోపల దర్శనానికి వెళ్ళి వచ్చేసరికి ఇప్పుడు టైం 7:30. మేము 5 o'clockకి స్టార్ట్ అయ్యాము లోపలికి వెళ్ళడానికి. సో 1 hour వచ్చి రాహుకేతు పూజ, ఆ తర్వాత దర్శనంకి ఇంత టైం పట్టింది. అంతేనండి, సక్సెస్ఫుల్గా కాణిపాకం కాళహస్తి దర్శనం అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోవడమే. అండ్ ఈ వీలాగ్ మీకు బాగా నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీలాగ్స్ చేయటానికి నన్ను సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి, కమెంట్ చేయండి.